ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి కూడా ఇష్టమైనటువంటి నాయకుడు, మనలందరినీ కూడా పేరెట్టి పిలిచి అభిమానంగా చూసుకున్నటువంటి, రాష్ట్రంలోనే అనేక పదవులు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యబాబు అన్నయ్య గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఏకాభిప్రాయం మేరకు సత్యబాబు అన్నయ్య గారిని ఎమ్మెల్సీగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. రేపు 30వ తేదీన జరిగేటువంటి పోలింగ్ సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అవతల వాళ్ళు ఎటువంటి ప్రలోభాలు పెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా మనకైతే ఇప్పటికే 6 నియోజకవర్గాలు అనేతో కలిసి తిరగడం జరిగింది. 6 నియోజకవర్గాల్లో కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీ సభ్యులు, జడ్పీటీసీలు కూడా కౌన్సిలర్స్ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి భీమిలి నియోజకవర్గం వచ్చేటప్పటికి 39 మంది కార్పొరేటర్లు అన్నీ చూశారు, చూస్తారు 39 మంది మనకి ఇక్కడ ఓటర్స్గా కార్పొరేటర్స్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఉన్నారు. అంటే ఈ నియోజకవర్గంలో కూడా మన వైఎస్ఆర్ పార్టీ మెజార్టీ కనిపిస్తుంది. ఎక్కడా కూడా మనం తగ్గేటువంటి పరిస్థితి లేదు. అయితే మనకంత మెజార్టీ ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభ్యర్థి ఎందుకు పెడుతున్నారని అంటే వారి కుయుక్తులు, తప్పుడు ఆలోచనలు, ఏదో విధంగా మనల్ని ఆశలు కల్పించో, మభ్యపెట్టో, భయపెట్టో, మరో విధంగానో మన నుంచి కొంతమేరకు ఓటు శాతాన్ని వాళ్ళు పొందాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచన. దీన్ని తిప్పగొట్టవలసినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉందని చెప్పి, ఏదైతే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు తిరిగామో ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సంఖ్యాబలం మనకి అనుకూలంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా సత్యబాబు అన్నయ్య గారి తాలూకా గెలుపు తథ్యంగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఏ నియోజకవర్గం సంబంధించి ఆ నియోజకవర్గం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా, ఎందుకంటే ముఖ్యంగా మా అందరికీ సుపరిచితులే, మా అందరికి కూడా మంచి అభిమాన నాయకుడే. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు ఈ ప్రాంతం అన్నయ్యకి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం, మీ ప్రాంతం మాత్రము. ఎందుకంటే విజయనగరము ఈ ప్రాంతం కలిసి ఉండడం కావచ్చు, లేదంటే చుట్టాలకి బంధువులు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు. బంధుత్వాలు కూడా ఉన్నాయి నాకు తెలుసు. మన కొరట శంకర్రావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గర నుంచి కూడా నేను గురునాథరావు గారితో కలిపి తిరిగేవాడిని, అన్నిటి కూడా కలిసి ఉండేవాడిని అప్పుడు కూడా, చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే మేము పెద్ద పదవులు లేనప్పుడు కార్యకర్తగా ఉండేటప్పుడు కూడా అన్నితో కలిసి తిరిగాము, గురునాథరావు గారితో కలిసి తిరిగాము. విశ్వేశ్వరరావు గారు, మన రెడ్డిపల్లి వాళ్ళ మాయ గారు, విశ్వేశ్వరరావు గారు, ఆయన కూడా మాకు తెలుసు. ఎందుకంటే అందరూ కలిసి గురునాథరావు గారి దగ్గర ఉండేవారు. ఆయన విషయాల్లో పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళని. కాబట్టి ఏదైతే ఈరోజు కౌన్సిల్లో ఇందాక మీరు ఎవరు చెప్పారు మాట్లాడేటప్పుడు, ఈ ఎమ్మెల్సీ అనేటువంటిది అన్నికైతే పెద్ద లెక్కల్లో ఉందైతే మాత్రం కాదు. వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిస్థితులు బట్టి కౌన్సిల్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల గురించి కానీ, ఈరోజు ప్రజలు రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, ఒక కార్యాచరణ గురించి కానీ కౌన్సిల్లో పెద్దల సభలో మాట్లాడాలంటే అది సత్యబాబు అన్నయ్య గారికి మాట్లాడాలి. అందుగురించే అందరం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఇటువంటి పరిస్థితుల్లో సత్యబాబు అన్నయ్య గారే సరైనటువంటి అభ్యర్థి అండి, మీరు మాట్లాడి తప్పనిసరిగా అభ్యర్థిగా ఖరారు చేయండి, మీరు గెలిపించి మీ చేతుల్లో పెడతామని చెప్పి ఆ రోజు ధర్మశ్రీ గారు కానీ నేను కానీ మరి అన్నయ్య ఏదో పని ఉండి రాలేదు కానీ ఆ రోజు రాలేదు, మీరు లేరు ఆ రోజు, మీ అందరం కూడా ఉన్నాము, ఫోన్లో కూడా మాట్లాడారు. ఇంకా అందరూ పేరు చెప్పగానే ఓకే ఎస్ అని చెప్పారు అందరూ కూడా. అందు గురించి మన గురించి, ఇది తన గురించి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి ప్రశ్నించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే అన్నయ్య.
అధికారం చేయాలన్నా, ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రశ్నించాలన్నా ఎవరికి భయపడకుండా, ఎవరికి లొంగకుండా నేనున్నానని చెప్పి కార్యకర్తకి భరోసా కల్పించినట్టు సత్యబాబు గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపూర్వకంగా పనిచేసి మంచి ఉన్నటువంటి మెజార్టీని మనం తప్పనిసరిగా చూపించేటువంటి బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఆ 39 మంది కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ఓటేసి భీమిలి ప్రతిష్ట మరి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నయ్య, అవంతి శ్రీనివాస అన్నయ్య గారి యొక్క గౌరవాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద కూడా, మీ అందరి మీద కూడా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.